నమస్తే సార్. కౌశ్ గారు, సార్ మీరు తెచ్చిన అడ్మిషన్ గురించి నేను కొంత వాళ్ళకి చెప్పాను. సార్ బట్ మనం అంతకంటే ఎక్కువ చెప్తే ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నేను కామ్గా ఉన్నాను. తప్పు పేరెంట్ది, స్టూడెంట్ది. సార్ వాళ్ళు 2 ఏళ్ల పాటు ఎంఈసీ కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఆ ఎంఈసీ కాలేజీలో మేము సిఏ ఫౌండేషన్ చెప్తాం, జస్ట్ లైక్ మాస్టర్ మైండ్స్ సార్. అని హ్యాపీగా మనకి రావాల్సిన అడ్మిషన్ వాళ్ళు మన దగ్గర అడ్వాన్స్ కట్టారు తెలుసా మీకు, 5,000 రూపీస్ 2 years బ్యాక్. అవును సార్, కట్టారు సార్. ఫీజు ఇప్పటికి కూడా తక్కువ అని చెప్పేసి అటు వెళ్ళారు సార్. అది ఫీజు తక్కువ అని చెప్పి వేరే కాలేజ్కి వెళ్ళిపోయారు. అవును సార్. నేను అదే ఇంట్రెస్టింగ్ అడిగాను సార్, అడ్వాన్స్ కట్టుకున్నారు హాస్టల్ సీట్ రిజర్వేషన్ 2 years బ్యాక్, ఎందుకు రాలేదు ఎంఈసీకి మాస్టర్ మైండ్స్ అంటే? మీలాగే ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చెప్తా అన్నారు సార్, నమ్మేసి జాయిన్ అయ్యాం. అవును సార్. అదొకటి, ప్లస్ మీరు చెప్పిన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే వాళ్ళు ఒక 10,000 20,000 తగ్గించిస్తా అన్నారు. అవును సార్. సార్ ఇప్పుడు ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటే సార్ ఆల్మోస్ట్ అది 20 months ప్రోగ్రామ్ అండి. ఫస్ట్ ఇయర్ 10 months, సెకండ్ ఇయర్ 10 months సార్. 10 months. ప్లస్ మనకి సమ్మర్ కూడా ఉంటుంది సార్. సమ్మర్లో లెక్క ఎట్లేంటి, ఇప్పుడు 20 months మినిమం ఉంటుందిగా. అవును సార్. సమ్మర్లో నేను లెక్క ఇట్లా తీసేద్దాం. సార్ 20 months మీద వాళ్ళకు 20,000 ఎవరో తక్కువగా చెప్పేస్తా అన్నాడు అనుకోండి, ఎంత యావరేజ్ ఎంత సార్ పర్ మంత్? 1,000 రూపీస్ సార్. 1,000 రూపీస్కి ఎందుకు సార్ పిల్లల్ని రిస్క్ లో పెట్టుకుంటారు పేరెంట్స్? మనకు అవగాహన లేక వెళ్ళాం ఇప్పుడు ఆయన వచ్చిన పర్పస్ ఏంటంటే సార్, సార్. మీకు అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ నాన్నకి అర్థం కాలే, పిల్లోడికి అర్థమైపోయింది, మీకు కూడా అర్థమైంది, వాళ్ళ నాన్నకి ఇంకా అర్థం కావట్లా. డబ్బులు చూసుకుంటున్నారు సార్. డబ్బులు చూసుకుంటున్నాడు. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ జాయిన్ చేశాను సార్ వేరే కాలేజ్లో, వాళ్ళు ఎంఈసీ చెప్పారు కానీ సిఏ ఫౌండేషన్ చెప్పలా. సార్ చెప్పకుండానే నిన్న జూన్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయించేశారు. వాడి కనీసం 100 marks రాలా 400కి. అవును సార్. వాడు పిల్లోడు ఏంటో పట్టుదల సిఏ చేయాలని, అందుకని వచ్చాడు కానీ లేకపోతే ఇప్పటికి ఏ బీకామో బీబీఏకి వెళ్ళిపోయాడు కదా సార్ భయంతో. అవును సార్. అమ్మ నాకు ఎంతో వదిలేసి- ఉందని కూడా సీఏ చేయాలని ఉన్నారు సార్ ఫస్ట్ నుంచి కూడా. అవును, ఆ పిల్లోడికి అయితే మన దగ్గర జాయిన్ అవ్వాలని ఉంది. 10th అయిపోయిన తర్వాత కూడా అడ్వాన్స్ కట్టించిన వాడే, డ్రైవింగ్ ఫోర్స్ పిల్లోడే, అవును సార్. వాడే మోటివేట్ చేస్తున్నాడు. వాడికి ఎంత మోటివేషన్ లేకపోతే సార్, సిఏ ఫౌండేషన్ 2 yearsలో 100 hours కూడా చెప్పలేదండి సార్. ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయలేదు అసలు సిఏ ఫౌండేషన్, వాడు జాయిన్ అయిన ఎంఈసీ కాలేజ్లో. సెకండ్ ఇయర్ సిఏ ఫౌండేషన్ చెప్పాల. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకి ఏప్రిల్ మే జూన్ ఉంటుంది చూసారు సార్, అవును సార్. ఆ టైంలో రకరకాల ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఒక 100 గంటలు చెప్పారంటండి. అదే సిఏ ఫౌండేషన్ అన్నారంట. వాడికి ఎంత ఈ కోర్సు మీద మమకారం ఉంటే సార్, అంత తక్కువ మార్కులు వచ్చి సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయినా మళ్ళీ సిఏ ఫౌండేషన్కి వచ్చాడు చూడండి. అబ్బాయి మెరిట్ స్టూడెంట్ సార్, తండ్రి అలా చేశారు సార్. వాళ్ళ నాన్నకి నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడంటే సిఏ ఫౌండేషన్ రిజల్ట్ వచ్చింది కదా, సిఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్లో పెట్టేసేయండి, రేపు డిసెంబర్కి రాయించేస్తాను అంటాడు. నాన్నకి చెప్పాను సార్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అబ్బాయికి సబ్జెక్ట్ మీద ఏ మాత్రం గ్రిప్ లేదు. క్రాష్ బ్యాచ్ అంటే సార్ ఇవాళ డేట్ 30th June 2023 సార్. ఎగ్జామ్ డిసెంబర్కి ఉంది అనుకోండి, ఎన్నాళ్ళు ఉంది సార్ మనకి ఇంకా? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 4 months. 4 months లో చేయిస్తామని ఎవరైనా మాటలు చెప్పి మళ్ళీ ఈ అడ్మిషన్ తీసుకెళ్ళొచ్చు సార్. నేనైతే అంత మాటకారి కాదు, అన్ని అద్భుతాలు నేను చేయలేను సార్. ఎవరిని నేను పాస్ చేయించగలనంటే సిఏ ఫౌండేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోచింగ్ తీసుకున్నాడు పర్ఫెక్ట్గా. వాడికి 20-30 marksతో తప్పాడు అనుకోండి, ఫెయిల్ అయ్యాడు అనుకో, తక్కువ వచ్చి, నేను ప్రయత్నం చేసి పాస్ చేయించగలను. అట్లా వాడికి ఏమి ఇవ్వలేదు సార్ సిఏ ఫౌండేషన్ కోచింగ్. ఆ ఎంఈసీ సబ్జెక్ట్తో రాశాడు. అవును సార్. ఆ అబ్బాయికి నేను క్రాష్ బ్యాచ్ ఇవ్వాలి సార్, రెగ్యులర్ బ్యాచ్ జాయిన్ అవ్వాల్సిందే. అవును సార్, టైం సరిపోదు సార్. అది సార్ చెప్పండి. మీ వాడికి రెగ్యులర్ బ్యాచ్ టైం అయిపోయింది కాబట్టి లేట్గా వచ్చారు కదా సార్. అవును సార్. ఇక మీకున్న ఆప్షన్ లాంగ్ టర్మ్ బ్యాచ్, నెక్స్ట్ ఇయర్ మేకి రాయిస్తాం. సార్ నాన్న ఒక 20,000 రూపీస్ సేవింగ్స్ కోసం ఆలోచించి అక్కడ జాయిన్ చేశాడు సార్. ఇప్పుడు ఏమైంది, వాడికి జూన్లో పాస్ అవ్వాల్సిన పిల్లోడు డిసెంబర్ కూడా రాయించలేం, లేట్గా వచ్చారు కదా సార్. మనం ఏం చేయాలి? ఆగస్ట్ ఎండింగ్కి వస్తే నేనేం చేయాలి సార్? రిజల్ట్ August 5th వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఈ జూన్కి సిఏ ఫౌండేషన్ రాయాల్సిన పిల్లోడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నెక్స్ట్ మేకి వెళ్ళిపోతున్నాడు సార్. ఇంకేం చేయాలి సార్ మనం? అంటే పేరెంట్స్ నేమో మనం చెప్తేనేమో మీ డబ్బు కోసం చెప్తున్నారు, మీ అడ్మిషన్ కోసం చెప్తున్నారు అంటారు. నేను చాలా చక్కగా చెప్తాను సార్ పేరెంట్స్ని, మీరు ఎంఈసీ జాయిన్ అవ్వమని నేనేం కోరట్లా, బతిలాడట్లా, రిక్వెస్ట్ చేయట్లా. మీకు ఎంపీసీ కావాలా, బైపీసీ కావాలా, జాయిన్ అయిపోండి. బట్ ఎంఈసీ జాయిన్ అయ్యి సిఏ చేయాలనుకుంటే మాత్రం ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవ్వద్దు.
ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ 2 మీద కనీసం 800 నుంచి 1000 అవర్స్ చెప్పే వాళ్ళ దగ్గరే జాయిన్ అవ్వండి. ఇప్పటికి ఎన్ని మీటింగ్స్ లో చెప్పాను సార్? ఏమన్నా ఉపయోగం ఉంది సార్? డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ లో కొత్త ఇన్స్టిట్యూట్స్ కూడా ఏం చెప్పలేరు సార్ వాళ్ళు. చెప్పలేదు సార్, జస్టిఫై చేయలేదు సార్. సార్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే సార్, ఎక్కువ ఫోకస్ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ మీద ఉండేది సార్ సిఏ ఇన్స్టిట్యూట్ది. ఇప్పుడు సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ఫోకస్ అంతా ఫౌండేషన్ మీద పడింది సార్. ఫౌండేషన్ పాస్ అవడం సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ కంటే కష్టంగా చేశాడు. దాంతో పోలిస్తే సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ ఫౌండేషన్ కంటే సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ పాస్ అవడం కొద్దిగా ఈజీ. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ సార్. మీరు చెక్ చేసుకోండి, పిల్లలు కూడా అలానే పాస్ అవుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పేరెంట్స్ దే ఆర్ నాట్ కాన్షియస్. ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి, ఏం లెక్కేసుకోకుండా ఏదేదో. ఇది ఎలా ఉన్నదంటే సార్, ఏముందిలే కామర్సే కదా, ఏముంది ఆర్ట్సే కదా, ఇంటి దగ్గర కాలేజీలో జాయిన్ చేద్దాంలే, చిన్న కాలేజీలో జాయిన్ చేద్దాంలే, తక్కువ ఫీజు అంట, ఫ్రీ కోచింగ్ ఇస్తారంట, పుస్తకాలు కూడా వాళ్ళే ఇస్తారంట, హాఫ్ డే కాలేజీలు అంట. ఆ కోరికలు ఉండటం తప్పే లేదు సార్. సిఏ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇలాంటి చోట్ల కాంప్రమైజ్ అవ్వద్దు అంటున్నా నేను జస్ట్ ఎంఈసీ చేసుకోవాలనుకుంటున్నాను సార్, తర్వాత బీకామ్ చేసుకోవాలని అనుకుంటున్నానంటే అలాంటి చోట్ల జాయిన్ అవ్వండి. నేను సిఏ కానీ సిఎంఏ కానీ జాయిన్ అవ్వాలి, తర్వాత నా గోల్ సిఏ లేదా సిఎంఏ అనుకున్నప్పుడు మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి సార్. ఓన్లీ ఆప్షన్ అదే సార్. లేదా రిస్క్ లో పెట్టుకోవడమే. డబ్బు టైం అంతా పోయింది సార్. సార్ ఇప్పుడు ఆ పిల్లోడికి ఏదో సిఏ పట్ల చాలా గట్టి డిజైర్ ఉంది కాబట్టి మళ్ళీ సిఏకి వచ్చాడు సార్. లేకపోతే బీకామ్ కు బీబీఏకి వెళ్ళిపోయాడు. అయిపోయింది, టోటల్ కోర్స్ అంతా డైవర్ట్ అయిపోయేవాడు. నాన్నగారికి చెప్పండి సార్, నాన్నగారికి చెప్పండి సార్, డబ్బు గురించి ఆలోచించి సలహాలు ఇచ్చే బ్యాచ్ కాదు సార్ మోహన్ సార్. మీ అబ్బాయి కోసం చెప్తున్నారు. మీరు చేసింది ఆల్రెడీ తప్పు. 2 ఏళ్ల క్రితం ఇక్కడ అడ్వాన్స్ కట్టి ఎక్కడో తక్కువ ఇస్తున్నారో అక్కడ జాయిన్ చేశారు, అదే తప్పు. మళ్ళీ అదే తప్పు చేయొద్దు సార్. ఇక మీ ఇష్టం సార్ అని చెప్పండి. బలవంతం చేయొద్దు కూడా. సలహా ఇవ్వండి బట్ బలవంతం చేయొద్దు. ఓకేనా సార్? బలవంతం చేశారనుకో, రేపు పాస్ అయితే గౌష్ ప్రసాద్ సార్ వల్ల పాస్ అయ్యారని మీకేం లడ్డు తెచ్చేవారు సార్, స్వీట్లు కూడా తెచ్చేవారు. బట్ ఫెయిల్ అయితే మిమ్మల్ని నన్ను ఇద్దరిని అంటారు సార్. ఓకే సార్. ఉంటాను సార్. ఓకే సార్.